ओम गुरुभ्यो नमः। हाय फ्रेंड्स, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल एपी हिंदी 6th क्लास फस्ट लेसन फल ఊ. ఇక్కడ ఊ రోమంలో ఏం చెప్తున్నారు? పడియే సమజియే చదవండి. సమజి అంటే అర్థం చేసుకోండి. వర్ణ చార్ట్ మే ఇన్ పర్ గోలా లగాయే. వర్ణ చార్ట్ అంటే ఇది వర్ణమాల చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్లో మీరు చూసిన ఏలైతే లెటర్స్ ఉన్నాయో వాటిని రౌండ్ ఆఫ్ చేయన్నాడు. సింపుల్ కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నమక్ అని ఉంది. ఇక్కడ ధ్వని ధ్వని పెహ్లీ ధ్వన్, దూసరి ధ్వని, తీసరి ధ్వని ఉంది. అసలు ఏంటంటే విషయము, ఇప్పుడు నమక్లో 3 లెటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ లెటర్ని పెహ్లీ ధ్వని అంటారు, సెకండ్ లెటర్ని దూసరి ధ్వని, తీసరి ధ్వని థర్డ్ లెటర్ని, ఇలా ఫోర్త్ ఉంటే చౌతి, అలా ఒక్కొక్క లెటర్కి చెప్పుకుంటూ వెళ్తారనమాట. ధ్వని అంటే ప్రొనౌన్సియేషన్, మనం చేసే సౌండ్ అనమాట. ఓకేనా. నమక్ నా ఫస్ట్, మా సెకండ్, కా థర్డ్. ఓకేనా, ఇలా. కాబట్టి ఇక్కడ పెహ్లీ ధ్వని, దూసరి ధ్వని, తీసరి ధ్వని అని పెట్టాడు. ఆనంలో ఫస్ట్ ధ్వని ఆ, దూసరి ధ్వని నా, తీసరి ధ్వని నా. తర్వాత కనకలో పెహ్లీ ధ్వని కా, దూసరి ధ్వని నా, తీసరి ధ్వని కా. కానంలో ఫస్ట్ ధ్వని కా, నెక్స్ట్ న, నెక్స్ట్ న, కానన్. ఓకేనా. సో ఓవరాల్గా నమక్లో నాని రౌండ్ ఆఫ్ చేయాలి కదా, తాత ధాద నా. మీరు కరెక్ట్గా రౌండ్ ఆఫ్ చేయండి నా. నేను డాట్ పెట్టేస్తాను, రౌండ్ ఆఫ్గా మీరు రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మా, నెక్స్ట్ క. అంటే దీని ద్వారా మీరు అక్షరాలు గుర్తించాలి. ఆ పదాలలో ఏవైతే అక్షరాలు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయగలిగితే రేపొద్దు మీ డిక్టేషన్ అంటే శృతిలోకి రాసేటప్పుడు కావచ్చు, నోట్స్ రాసేటప్పుడు కావచ్చు, మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఆనన్ ఆ. నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అయింది నా, మళ్ళీ రిపీట్ అయింది. ఒకసారి రౌండ్ ఆఫ్ చేయండి. ఓకేనా. నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను. కనక్ కా, నా క. ఓకేనా. 10 సార్లు రౌండ్ ఆఫ్ చేయొద్దండి, బుక్ ఇదైపోతుంది. ఒక్కసారి వచ్చేస్తే రిపీట్ అయితే వదిలేసేయండి. నెక్స్ట్ కా. దాంట్లో కాలో చూడండి, క ప్లస్ ఆకి మాత్ర ఉంది కదా, కాకి రౌండ్ ఆఫ్ ఆల్రెడీ చేసాము, ఆకి మాత్రాన్ని రౌండ్ ఆఫ్ చేయండి. కా న న. సో ఓవరాల్గా ఆ రౌండ్ ఆఫ్ అవుతుంది, కాని రౌండ్ ఆఫ్ చేస్తాము, నాని రౌండ్ ఆఫ్ చేస్తాం, ఆకి మాత్రాన్ని రౌండ్ ఆఫ్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ.